మరి కాసేపట్లో మంత్రులు ప్రభుత్వ కార్యదర్శులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలోని 1వ బ్లాక్లో జరగనున్న ఈ మీటింగ్ సాయంత్రం 6:30 గంటల వరకు జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన విజయాలు, ఈ ఏడాది మార్చి వరకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక, మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలుపై చర్చించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, ఇవాళ జరగబోయే ఈ సుదీర్ఘ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించబోతున్నారు? ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులతో అన్ని శాఖలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశం 2 సెషన్స్ గా నిర్ణయించడం జరిగింది. 2 సెషన్స్ లో కార్యదర్శుల తరపున తమ డిపార్ట్మెంట్ కు సంబంధించి 15 మినిట్స్ ఒక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి పూర్తి ప్రజెంటేషన్ ఇప్పటికే ఏ అంశాల మీద ఎవరెవరు ప్రజెంటేషన్ ఇస్తున్నారనే విషయాలన్నింటి మీద కూడాను సీఎస్ కు సమర్పించడం జరిగింది. మొదటి సెషన్స్ లో చూస్తే కనుక ఫైల్స్ క్లియరెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, తర్వాత మిషన్ కర్మయోగి, జీఎస్టీ వీటన్నిటి మీద చర్చ ఉంటుంది. అలాగే 2వ సెషన్స్ లో కేంద్ర బడ్జెట్, తర్వాత రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించి ప్రవేశపెట్టేటువంటి ఏ అంశాల ప్రాధాన్యత వాటి మీద ఉంటుంది. తర్వాత ఈ ఆయా శాఖలకు సంబంధించినటువంటి ప్రగతి ఏ విధంగా ఉంది దాని మీద కూడాను ఈ సెషన్స్ లో 2వ సెషన్స్ లో దానికి సంబంధించినటువంటి సమీక్ష ఉంటుంది. మేనిఫెస్టో అమలు అంటే కనుక సూపర్ 6 కు సంబంధించి ఏ అంశాలను ఇప్పటి వరకు అమలు చేయడం జరిగింది, వాటి పురోగతి, ఆ తర్వాత ఏ అంశాలైతే హామీలు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి పురోగతి, అమలు, తర్వాత ఇంకా అమలు చేయాల్సినటువంటి వాటికి సంబంధించినటువంటి ఎటువంటి అంశాలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద, అలాగే స్వర్ణాంధ్ర 2047 కు సంబంధించినటువంటి అంశాల మీద ఈ 2వ సెషన్స్ లో సమీక్ష సమావేశం ఉంటుంది. ప్రధానంగా సూపర్ 6 తర్వాత గవర్నమెంట్ ఇచ్చేటువంటి హామీలు వీటన్నిటి మీద కూడాను ఓవరాల్ గా వీటన్నిటి మీద సమీక్ష సమావేశం ఉంటుంది. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించినటువంటి పూర్తి అవగాహనతో మంత్రులు అయితేనేమి, కార్యదర్శులు అయితేనేమి వీరందరూ కూడాను ఒక సమన్వయం చేసుకుంటూ దాని మీద ఒక ప్రజెంటేషన్ రూపొందించడం జరిగింది. వీటన్నిటిని సీఎం చంద్రబాబు నాయుడుకు ఎదురుగా వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆ శాఖలకు సంబంధించి విడివిడిగా ఏ అంశాలు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఏ విధంగా ముందుకెళ్లాలనే మీద దశాదిశ నిర్దేశం చేయనున్నారు. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.